నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పట్టున్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కూటమి ఏర్పడి సంవత్సరం పాటైంది, కానీ గతంలో 2019 నుంచి 24 దాకా వైసీపీ సంబంధించినట్టు గవర్నమెంట్ ఉంది, అందరికీ తెలిసిందే. అయితే సంవత్సరం ఇంకా పూర్తి కాకముందే మొదటి నెలలోనే ఢిల్లీ వెళ్ళిపోయి దాదాపు 32 హత్యలని చెప్పేసి అక్కడి నుంచి రాష్ట్రపతి పాలన గడవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అది కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఒక పరామర్శ దీక్షలని అవి చేసుకుంటూ చాలా మంది చంపుకుంటూ వెళ్తున్నారు. ఇవంతా ఓకే, కానీ ఇప్పుడు వైసీపీ వచ్చేసి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు ఇంటింటికి వెళ్ళాలనేటువంటి తీసుకెళ్తున్నారు. నిజంగా వైసీపీ చేస్తుంది కరెక్టా రాంగా? ఇది ఎగ్జాక్ట్ మంచి టైమేనా కాదా అంటే ఏం చెప్తారు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఒక సంవత్సర కాలంలో మీరు ఎక్కడి నుంచి అయితే ఇంట్రోలో చెప్పారు, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. 32 మంది చనిపోయారు కదా. చనిపోయినప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయటం కాదు కదా, అసెంబ్లీలోకి వెళ్ళి ఆ లిస్టు సబ్మిట్ చేసి దాని మీద విచారణ చేపించి నిజాలు నిగ్గు తేల్చి ఉంటే బాగుంటుండే కదా. మరి ఎందుకు లిస్టు సబ్మిట్ చేసి విచారణ కోరలేదు? అక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నా నేను. రెండో అంశం, ఇప్పుడు ఇంటింటికి అన్నారు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో. నేనేమంటానంటే మంచి నిర్ణయం. ఇంతకాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు తెచ్చుకోవటం తెలుగులో కరెక్టే, మంచిదే కదా. సూపర్ 6 హామీలు, దీన్ని ఆయన ఇంటింటికి ప్రచారం చేస్తా అంటున్నాడు. ఏం ప్రచారం చేయాల్సి వస్తే తల్లికి వందనం అన్నారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదని మొన్నటిదా చెప్పారు. ఇప్పుడు చెప్పడానికి ఏమన్నా ఉందా? అయిపోయా. రైతులకి ఇస్తామన్నారు, డిక్లేర్ చేశారు కదా, రైతు భరోసా లాంటిది, అన్నదాత సుఖీభవ, అదే అయిపోయింది. తర్వాత ఫ్రీ బస్ మహిళలకి ఆగస్ట్ 15th డేట్ డిక్లేర్ చేశారు కదా, అది కూడా అయిపోయింది కదా. తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఇంకొక పాయింట్ మనం గమనించాలి. నిరుద్యోగ భృతి ఇవ్వటం అంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 1 సంవత్సర కాలం నుంచి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి. 9 లక్షల కోట్లు సంవత్సరంలో పెట్టుబడులు రావటం అంటే ఇది ఒక చరిత్ర. దీనికి ఇంకో మాట చెప్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎస్ఐపిబి మీటింగ్స్ ఎన్ని పెట్టారు? ఇదొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమంది ఇండస్ట్రీస్ వచ్చారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనేది ఆన్సర్ దొరికిపోద్ది. 1 మార్క్ బిట్ క్వశ్చన్. ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్టులు ముందుకు వస్తే ఈ ఎస్ఐపిబి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అది క్యాబినెట్ అప్రూవల్కి వెళ్తుంది. క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్, ఆ ఇండస్ట్రీ పాలసీ ప్రకారం రాయితీలు ఏమేవాలో అది ఆర్డర్ ఇస్తే ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. మరి 5 సంవత్సరాల్లో 5 ఎస్ఐపిబిలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సైడు, కాయనికి ఒక సైడు. ఈ 1 సంవత్సర కాలంలో ఎన్డీఏ 10 రోజుల క్రితం ఎస్ఐపిబి పెట్టారు. అది 7th ఎస్ఐపిబి. సంవత్సరంలో 7. అక్కడ 5 సంవత్సరాల్లో 5, ఇక్కడ సంవత్సరంలో 7. 7ది మొన్న పెట్టారు. మొన్న పెట్టిన 7th ఎస్ఐపిబి మీటింగ్లో 28,000 కోట్ల పెట్టుబడులు, 19 ఇండస్ట్రీస్. దీన్ని ఏ విధంగా అనుకోవాలా? దీనికి ఇంకొక లెక్క కూడా నేను చెప్తా, అంటే కనెక్టెడ్ కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం 7.2%. లేటెస్ట్ ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 1 సంవత్సర కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.8%. ఏమైంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది, అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ప్లస్ ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. అయినప్పటికీ నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వడానికి ఇప్పుడు పాలసీ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. మిగిలింది అదొకటే. కొత్తగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా P4 విధానం ఒకటి తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. ఆల్రెడీ అది చర్చలు జరుగుతూ ఉన్నాయి, రకరకాల వ్యక్తులు సంస్థలు ముందుకు వస్తున్నారు. దానివల్ల పావర్టీ ఎరాడికేషన్ చేయాలంటే, పేదరికం పోవాలి అంటే ఇది ఒక వినూత్నమైన ఆలోచన. దీనివల్ల ఇంకా లబ్ధిదారులకు లబ్ధి జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఏదైతే ప్రామిసులు ఇచ్చారో అది అన్నా క్యాంటీన్లు కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఆ పెండింగ్ బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన 30,000 కోట్లు పే చేశారు. ఇట్లా రకరకాల అంశాలు మనం తీసుకుంటే ఈ హామీలతో పాటుగా హామీ ఇవ్వని అంశాలు కూడా 1 yearలో పూర్తి చేశారనేది గొప్ప విషయం. సో ఇప్పుడు వీళ్ళు ఇంటింటికి వెళ్ళి రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే
అది ఎన్డీఏకి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసినట్టు కాదా? అంటే మహిళలకి 3 సిలిండర్స్ కూడా ఇచ్చేస్తారు. 3 సిలిండర్స్ అయిపోయింది, ఇచ్చారు. ఎస్, నేను మర్చిపోయాను, ఇచ్చారు. సో ఏదైతే ప్రామిస్ చేశారో అన్నీ 90% కంప్లీట్ అయినాయి ఒక్క సంవత్సర కాలంలో. అదే కాక రావడంతోనే కూటమి ప్రభుత్వం దాదాపు 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 3,000 పెన్షన్ పెంచడం కోసం 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేయటం వల్ల ఇన్స్టెంట్గా వెంటనే ఇచ్చారు విత్ ఎరియర్స్. దీనికోసం 2,724 crores పర్ మంత్. ఇట్లా చాలా అంశాలు, అంటే టైం కన్స్ట్రైంట్ వల్ల నేను లిమిటెడ్గా చెప్తున్నా. ఇన్ని రకాల అంశాలు ముందున్నప్పుడు పాజిటివ్ పాయింట్స్ ఒకటి. రెండోది, ప్రజల్లో ఒక పాజిటివ్ మూడ్ బాగా డెవలప్ అయింది ఈ మధ్య కాలంలో. ఇవన్నీ తొందరగా రావటం అనేది అప్రిషియేట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉన్నప్పటికీ ఒకటి. రెండోది, అమరావతి, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ, ఇది ఇంకొక యాంగిల్. సో ఇన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి. ఇది ఒక పార్ట్. నేను ఇంకో పార్ట్కి వస్తా. ఇప్పుడు రీకాల్ జగన్స్ మేనిఫెస్టో అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే, ఎవరన్నా ఇంటెలిజెంట్ తెలివిగలవాడు దానికి ఏం సమాధానం చెప్తారు అంటే, నేనంటాను ఫర్ ఎగ్జాంపుల్, జగన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు, అంటే మీరు వీడియో క్లిప్స్ కూడా చూసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, ఎలక్షన్లో గెలిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం, మద్యం అనేది ఉండనే ఉండదు ఆంధ్రప్రదేశ్లో అన్నారా లేదా? మరి చేశారా లేదా? డిఎస్సి ఎవ్రీ ఇయర్ January 1st జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు, ఇవ్వలేదు కదా. నన్ను గెలిపించండి, 25 ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తా అన్నాడు, ఇచ్చారు ఎంపీలు. మరి ప్రత్యేక హోదా ఏమైంది? అదే జీవనాడి అన్నాడు కదా, ప్రతి కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ని బాగా ఇది చేశారు కదా, మరి అదేమైంది? 45 సంవత్సరాలు దాటితే ఆడవాళ్ళందరికీ పెన్షన్ అన్నారుగా, మరి ఇచ్చారా? 2,30,000 గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఖాళీ ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేస్తా అన్నారు, ఇచ్చారా? 2.3 lakhs గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు కదా. మెగా డిఎస్సి అన్నారు, లేదు కదా. తర్వాత సిపిఎస్ రద్దు చేస్తాను, దానిదే ఉంది, ఒక వారంలో రద్దు చేస్తా అన్నాడు, ఏమైంది అది? ఎందుకు రద్దు చేయలేదు? ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు కదా. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతా అన్నాడు, రాజధాని లేదు, 3 రాజధానులు లేవు, ఒక రాజధాని లేదు, ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాడు. దాంతో కాకుండా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తా అన్నాడు, మరి ఇవ్వలేదు కదా. కరెంటు ఛార్జెస్ తగ్గిస్తానన్నాడు, తగ్గించలేదు కదా. ఇదే కాకుండా వైఎస్ఆర్ దుల్హన్ అనే పథకం కింద ముస్లింల్లో పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? జగన్ రెడ్డి గారి ఎలక్షన్కి ముందు భారతమ్మ గారు పర్యటన చేస్తూ ఇంటిలో ఉన్న ప్రతి స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అన్నారు, మరి ఒక్కడికే ఇచ్చారే, మరి అది ఎట్లా? అంటే 2 పిల్లలు ఉంటే ఒక తల్లికి, ఒకడు బడికి వెళ్ళాలా, ఇంకొకడు కూలికి వెళ్ళాలా? అది మరి మాట తప్పటం, మడిని తిప్పటం కాదా అది? 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశారా? చేయాలి కదా. రైతులందరికీ బోర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు, ఇచ్చారా? కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, చేశారా? కాంట్రాక్టర్స్ అందరినీ. మండలానికి ఒక వృద్ధాశ్రమం పెడతాను విత్ ఆల్ ద ఫెసిలిటీస్, పెట్టారా? పోలవరం నిర్వాసితులకి 19 లక్షలు ఇస్తా అన్నాడు, పోలవరం నిర్వాసితులకి 5 సంవత్సరాల కాలంలో ₹1 పే చేయలేదు, R&R ప్యాకేజ్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో పోలవరం నిర్వాసితులకి పెండింగ్లో ఉన్న 1,924 crores రిలీజ్ చేసి పే చేశారు. మరి ఆయన ఇచ్చిన మాట ఏమైంది? బీసీలకి 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు, ఎందుకంటే నా బీసీలు నా ఎస్టీలు అంటారు కదా. మరి 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి రీకాలింగ్ ఆఫ్ జగన్ మేనిఫెస్టో అనే ప్రశ్న ఉత్పన్నం అయితే ప్రజల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నంబర్ 1. నంబర్ 2, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అంటే అన్నీ ఇంప్లిమెంట్ చేశారు, ఇంక చెప్పడానికి ఏముంది, బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం తప్ప. ఈ యాంగిల్ అట్లయితే అట్లా, ఇట్లయితే ఇట్లా. మరి ఏ విధంగా ఇప్పుడు ఈయన పిచ్చిన పిలుపు? దీనికి యాడింగ్ టు దిస్, గతంలో
యువత పోరు పేరుతో పోరుబాటు ఇచ్చాడు. అది ఏదో మమ్మ అనిపించారు. ఆ టైంలోనే అవంతి శ్రీనివాస్ ఆ పార్టీలో ప్రముఖ వ్యక్తి. ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్ర అట్లా లేదు, మనం కరెక్ట్ టైం కాదు అని చెప్పారు. అది ఆన్ రికార్డ్ ఆయన చెప్పింది. ఇంకొక అంశం, ఈయన పిలుపునిచ్చేసి అందరూ వెళ్ళి పోరు చేయండి అన్నాడు. ఈయన బెంగళూరు వెళ్ళిపోయాడు. వాస్తవమే కదా నేను చెప్పింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ పార్టీకి మైలేజ్ వస్తుందా పోతుందా? దీనివల్ల ముఖ్యంగా ఈ పిలుపు వల్ల రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో ఎన్డీఏ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుందోమోనని నాకు అనిపిస్తూ ఉంది. వీళ్ళు రియలైజ్ అయితే పార్టీని బతికించుకునే ప్రయత్నం చేసుకోవటం అంటే ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ సంపాదించుకోవాలా, విమర్శించకుండా నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే ముందు అసెంబ్లీకి వెళ్ళాలా. రెండోది, వీళ్ళ పార్టీని విడి వేరే పార్టీలోకి వెళ్ళాలా అని చూస్తున్న వాళ్ళు డోర్లు ఓపెన్ కాక ఆగారు. ఇప్పటికే అందరూ A2లు A3లు A20లు వెళ్ళిపోయారు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. వీటన్నిటి అంశాల మీద ఫోకస్ పెట్టి జనంలో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవటం వల్ల, అంటే పర్యటన పేరుతో శాంతి భద్రతల సమస్యను సృష్టించకుండా నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీ నిజమైన తెలివైనటువంటి ఒక ప్రయత్నం చేయబోతుందా, లేదా నిజంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ రీకాలింగ్ జగన్స్ మేనిఫెస్టో అని చెప్పి అడిగించుకుంటారనేది చూద్దాం. మరి నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.